ఎక్కడ చూసినా పుష్ప 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 పుష్ప. ఎవరి నోట్లో విన్నా పుష్ప అని. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా? ఏంట్రా ఇది ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? అవును భయ్య, ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా పుష్ప అనే వస్తుంది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కొట్టి ఆఫ్టర్ 3 years గ్యాప్ తీసుకొని పుష్ప 2 రిలీజ్ చేశారు. పుష్ప 2 మూవీ 80 దేశాల్లో 12,000 పైగా థియేటర్లో ఇప్పటికే 50,000 షోలకు పైగా పడ్డాయంట. చూసిన ప్రతి ఒక్కడు మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. సినిమా విషయానికి వస్తే మాత్రం సినిమా మాత్రం సూపర్ ఉంది భయ. సాంగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ. అల్లు అర్జున్ విషయానికి వస్తే మాత్రము గంగోత్రి మూవీలో ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరూ పుష్ప మూవీ చూసి నోటి మీద వేలేసుకున్నారు. ఆ జాతర సీన్లో మాత్రము అల్లు అర్జున్ చీర కట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మేకప్ కానీ అల్లు అర్జున్కి మాత్రము నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువే. యాక్టింగ్ మాత్రము దుమ్ము 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 దులిపేశాడు. ఫైట్ సీన్కి వస్తే వేరే లెవెల్ ఫైట్ సీన్ మాత్రం ఇంకెవరు క్రాస్ చేయలేరు. అల్లు అర్జున్ అలా యాక్ట్ చేసినాడు. సీలీలా ఐటమ్ సాంగ్వి దుమ్ము దులిపేసింది భయ. సినిమా థియేటర్లో మాత్రం సీట్లు ఒక్కరు ఉండరు, అలా ఎగురుతారు. అల్లు అర్జున్కి రష్మిక మందన్కి బ్లడ్ రిలేషన్ మాత్రం సూపర్ భయ్య. వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్లో సూపర్ యాక్ట్ చేసినారు భయ్య. పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్ అంట. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ వరల్డ్ రికార్డ్ బాక్స్ బద్దలు కొట్టింది భయ్య. ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చిందంట. ఇంకో విషయం తెలుసా, వరల్డ్ వైజ్గా RRR బాహుబలి 2 బ్రేక్ చేసి టాప్ 1 పొజిషన్లో ఉంది. అవునండి, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది నిజం. పుష్ప 1 180 కోట్లు పెట్టుబడితో తీయగా వరల్డ్ వైజ్గా మొత్తం మూవీకి 326.6 కోట్లు మాత్రమే వచ్చింది. కానీ పుష్ప 2 మాత్రం 500 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే అటు 1 డే కలెక్షన్ చూసుకుంటే తెలుగు స్టేట్లో వచ్చింది 95.1 కోటి, తమిళనాడులో చూసుకుంటే 7.5 కోట్లు, కర్ణాటకలో చూసుకుంటే 1 కోటి, కేరళలో చూసుకుంటే 5 కోట్లు, యూఎస్ఏలో చూసుకుంటే 35 కోట్లు, హిందీలో చూసుకుంటే 67 కోట్లు, ప్రీమియర్ షో చూసుకుంటే 10 కోట్లు పైగా, అదర్స్ చూసుకుంటే 64.1 కోటి. వరల్డ్ వైజ్ మొత్తం చూసుకుంటే 282 కోట్లు భయ. ఇప్పటి వరకు ఇంతవరకు ఎవ్వరు కానీ ఈ రికార్డు బ్రేక్ చేయలేదు భయ. అంతెందుకు హిందీలో ఇంతవరకు ఏ హీరో కానీ బ్రేక్ చేయలేనంత బ్రేక్ చేశాడు. 67 కోట్లు భయ 1 డే కలెక్షన్. హిందీలో షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ 64 కోట్లు వస్తే మన తెలుగు హీరో అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ హిందీలో 67 కోట్లు వచ్చింది భయ. ఇది మాత్రం హైలైట్ భయ నిజంగా. జపాన్లో కూడా చూసుకుంటే టాప్ 1 పొజిషన్లో ఉందంట. యాక్చువల్లీ రాజమౌళి తీసిన మూవీస్ మాత్రం టాప్ 1 పొజిషన్లో ఎప్పుడు కానీ ఆస్కార్ అవార్డుకి వచ్చినట్టు ఉంటాయి. ఇంకా RRR మూవీ చూసుకుంటే వరల్డ్ వైడ్గా 1 డే కలెక్షన్ 223 కోట్లు. బాహుబలి 2 చూసుకుంటే 218, కల్కి చూసుకుంటే 175 కోట్లు, కేజీఎఫ్ చూసుకుంటే 165 కోట్లు వరల్డ్ వైజ్గా. అదేవిధంగా 282 కోట్లతో టాప్ 1 పొజిషన్లపై కూర్చోంది భయ పుష్ప 2. ఆల్రెడీ రాజమౌళినే చెప్పేశారు కదా, పుష్ప 2 మూవీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ అందరి నోట్లోనూ పుష్పనే ఉంది, ఖచ్చితంగా టాప్ 1 పొజిషన్లో వెళ్ళి ఖచ్చితంగా కూర్చుంటుంది అని చెప్పినారు. ఈ రికార్డు మాత్రం ఎవ్వరు బ్రేక్ చేయలేరు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు పుష్ప 3 తర్వాత ఎవరైనా బ్రేక్ చేస్తే చేస్తారేమో అని అనుకుంటున్నారు. అని ఇక్కడ పబ్లిక్ టాక్ చూసుకుంటే బాహుబలి RRR మూవీ వచ్చినప్పుడు షోలు సినిమా థియేటర్లు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సినిమా టికెట్స్ కూడా తక్కువ రేట్తోనే ఉన్నాయి.
కానీ పుష్ప మూవీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు ఎక్కువ అయిపోయినాయి, ప్లస్ టికెట్స్ కూడా మరీ భారీగా పెంచినారు. ఎంతున్నా కానీ టికెట్ ఎంతున్నా కానీ మూవీ చూడడానికి వచ్చారు కదా, అది మాత్రం హైలైట్ భయ్య. అది ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద స్టార్ ఉన్నా కానీ మరి 282 కోట్లు వన్ డే కలెక్షన్ అంటే వరల్డ్ బాక్స్ బద్దలైపోయింది భయ్య. పుష్ప 2 500 కోట్లు పెట్టి తీస్తే అందులో రష్మిక మందనాకి 10 కోట్లు, షాహిద్ ఫాజిల్కి 8 కోట్లు, శ్రీలీలాకి ఒక ఐటమ్ సాంగ్ చేసినందుకు 2 కోట్లు, సునీల్కి 1.5 కోట్లు, అనసూయకి 2 కోట్లు, జగదీష్ కేశవ అల్లు అర్జున్ ఫ్రెండ్ 60 లక్షలు, అదేవిధంగా అల్లు అర్జున్కి 300 కోట్లు ఇచ్చారంట భయ్య. ఓవరాల్గా 500 కోట్లు పెట్టి తీస్తే వరల్డ్ వైజ్ ఫర్ డేకి 282 కోట్లు వసూలు చేసింది భయ్య. ఇప్పుడు వచ్చిన టాక్ చూస్తే మూవీ మొత్తం 2000 కోట్లు పైగా కలెక్ట్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. సుకుమార్ అయితే మూవీ మాత్రం వేరే లెవెల్లో తీస్తాడు భయ్య. డిఎస్పి ఇంక చెప్పనక్కర్లే, మ్యూజిక్ మాత్రం అదర కొట్టేశాడు. మూవీ మాత్రం గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి భయ్య, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినంత వరకు. మీరు పుష్ప 2 మూవీ చూసింటే కామెంట్ చేయండి. అదేవిధంగా పుష్ప 2 మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికంటే ముందు నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు.